హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు మరమరాలతో గ్యారెలు చేసుకుందామండి. గ్యారెలైనా అనొచ్చు, వడ అయినా అనొచ్చు. నేనైతే గ్యారెలనే అంటున్నా. ఎందుకంటే మనము పప్పు నానబెట్టి చేసుకుంటాం కూడా చూడండి. పెసరపప్పు, కొబ్బరిపప్పు అట్లా నానబెట్టి చేసుకుంటాం కదా, ముద్ద గ్యారెలు అని అట్లా అనుకోవచ్చు. ఇవి అట్లే ఉంటాయి. అంటే అంత లావుగా చెయ్య, కొంచెం పలచగానే చేస్తా. ఇవైతే ఇప్పుడు చేసుకుందాము. ఇవి ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఇవి ఇందులో పోసుకొని వాటర్ పోసుకొని కడుక్కుందాం. ఇవి శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్ అయితే. ఇవి ఇట్లా మనము కడుపుతే మెత్తగా అవుతాయి కదా, అన్నీ కూడా తడిచేటట్టు కడుపుకోవాలి. ఇట్లా అన్నీ తడుపుకొని నీళ్ళల్లో ఇట్లా అన్నీ తడుపుకొని కొంచెం కొంచెం ఇట్లా నీళ్ళు పిండుకోవాలి. పిండుకొని పక్కకు తీసుకోవాలి. అన్నీ కూడా ఇట్లా పక్కకు తీసుకోవాలి. పిండుకొని ఇట్లా పిండుకున్నాక ఈ నీళ్ళన్నీ వారబోసుకోవాలి. ఇవి మనం కడుక్కున్నట్టు ఉంటుంది, తడుపుకున్నట్టు ఉంటుంది. ఈ నీళ్ళతోటి ఇవి పడేసుకోవాలి. ఇప్పుడు ఈ మనం తడుపుకున్న మరమరాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక దాంట్లో వేసుకోవాలి. ఇట్లా పొడి పొడిగానే ఉండాలి. ఇవి మనం ఇలా నీళ్లు వండుకున్నాం కదా, ఇట్లా పొడి పొడిగానే ఉండాలి. ఇందులో ఒక 2 చెంచాల బియ్యం పిండి వేసుకోవాలి. 2 చెంచాల బియ్యం పిండి వేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి మెత్తగా. ఇట్లా ఇట్లా కలుపుకోవాలి. కొంచెం మెత్తగా చేసుకున్నాక ఇట్లా మెత్తగా ఇవన్నీ ఈ మరమరాలన్నీ మెత్తగా అయ్యేటట్టు ఇట్లా కలుపుకోవాలి ఈ పిండితో పాటుగా. ఇట్లా మెత్తగా చేసుకోవాలి. ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇందులో సన్నగా కడిగి చేసుకోవాలి. ఇట్లా పొడుగ్గా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా. కొంచెం పసుపు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. ఒక చెంచా, చిన్న చెంచా. సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసుకోలే కదా, పచ్చిమిర్చి ఉంటే వేసుకోవచ్చు. ఒక 2, ఒక సగం చెంచా ఎండుకారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేయలే కదా. ఇప్పుడు అంతా కూడా కలుపుకోవాలి. ఇట్లా కలిసేటట్టు మంచిగా ఒక ముద్ద కచ్చేదాకా కలుపుకోవాలి. ఇట్లా ఇట్లా కలుపుకోవాలి. అంతా ఒక ముద్ద కచ్చేలాగా ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక కొంచెం 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 నానాలి. ఇది ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే పెట్టుకున్నాక నానినాక కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా
వడలాగా చేసుకోవాలి. మనం చేతి వీన చేసుకుంటే ఓలు చేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇట్లా చేసేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయి. కొద్దిసేపు అయితే నాననిద్దాం. ఇది 5 నిమిషాలు నానినాక మూత తీసుకొని ఒక్కసారి మళ్ళీ అంతా కలుపుకోవాలి. ఇట్లా అంతా కలిసేటట్టు ఇట్లా కలుపుకోవాలి. ఒకసారి ఉప్పు అయితే చెక్ చేసుకోవాలి, సరిపోయిందా సరిపోలేదా అని. ఉప్పు కారము ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని కడాయి పెట్టుకొని నూనె పోసుకొని నూనె వేడైనాక చేసి గారెలాగా చేసి వేసుకోవడమే. ఇప్పుడైతే కడాయి పెట్టి నూనె పోసుకుందాము. ఇప్పుడు నూనె పోసుకుందాము కడాయి పెట్టుకొని. ఇప్పుడు నూనె వేడైంది, కాంది చూసుకొని కొంచెం వేడైంది. వేడైనాక ఇట్లా చేతి వీన ఇట్లా చేసుకొని, చేతి వీనని చేసుకోవచ్చు, మీరు క్లాత్ తడుపుకొని కూడా క్లాత్ వీన కూడా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకొని నూనెలో వేసుకోవడమే. కొంచెం ఉల్లిపాయలు అయితే ఎక్కువనే వేసుకోవాలి. వేసుకున్నప్పుడే టేస్ట్గా ఉంటాయి ఇవి. ఒక సైడు వేడి అయినాక ఒక సైడు దింపేసుకోవడమే. ఇంకోటి చూడ వేసుకుందాము. కొంచెం స్టవ్ అయితే సిమ్ముల్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఎందుకంటే ఎక్కువ పెడితే మాడిపోతాయి, మీద మాడిపోయినట్టు ఉంటాయి, లోపల ఈ ఉల్లిపాయ మంచిగా ఉడకదు. ఇది మంచిగా ఉల్లిపాయ గోలాలంటే కొద్దిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. రెండు సైడ్లు కూడా మంచిగా గోలనియాలి. ఇవి నూనె వీన బుడగలు తగ్గేదాకా కాలనియాలి. తగ్గినాక ఇవి కాలినట్టే అప్పుడు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవి ఇదిగో ఈ ఉల్లిపాయ అయితే ఇట్లా మంచిగా గోలాలి. గోలినప్పుడే మంచిగా ఉంటాయి. ఉల్లిపాయ గోలేదాకా ఉంచుకోవాలి. అన్నీ కూడా ఇట్లే కాలాలి. ఒక్కసారి రౌండ్గా ఇట్లా బాల్ లాగా చేసుకొని ఒక్కసారి ఇట్లా అనుకోవాలి. అనుకొని ఇట్లా నడుమ మరీ మందం లేకుండా ఈ మధ్యలో ఇట్లా అనుకోవాలి. అనుకొని ఓలు చేసుకోవాలి. ఇట్లా అన్నీ కూడా ఇంతే చేసుకోవాలి. మనం చేసుకునేటివన్నీ కూడా
అన్నీ కూడా ఈ ఉల్లిపాయ గోలదాకా కాల్చుకోవాలి. ఇట్లా ఈ ఉల్లిపాయ ఇట్లా కాలాలి, మంచిగా ఇట్లా గోలాలి. గోలినప్పుడే టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ ఉల్లిపాయ ఇట్లా గోలాలి. అన్నీ కూడా ఇట్నే చేసుకోవాలి. మనం ఎన్ని అయితే చేసుకుంటామో అన్నీ కూడా అట్నే చేసుకోవాలి. మరమరాల వడ చేయడం అయితే అయిపోయిందండి. ఇట్లుంటాయి కరకర మంచిగా టేస్ట్గా. ఈ రెసిపీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి అయితే చేసుకొని చూడండి. లోపల మంచిగా గుల్లగా కరకర మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎవరైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా స్కూల్కు వెళ్ళొచ్చే వారికైనా ఆఫీస్కు పోయొచ్చే వారికైనా కాలేజీకి పోయొచ్చే పిల్లలైనా ఎవరైనా వచ్చేసరికి చేస్తే ఇష్టంగా తింటారండి. ఇట్లా చేసుకుంటే నేను ఎట్లా చేసినో చూడాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళి వీడియో చూడండి. చూసి మీరు కూడా చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. చూసారు కదా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఉంటే చేసుకోండి. ఇవి మీ అందరికీ నచ్చినాయి అనుకుంటా. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. చేసి మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టాలకు కానీ మీ తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళు చేసుకుంటారు, మీరు చేసుకుంటారు. మీరు కూడా చేసుకోండి. మన ఛానల్కి అయితే వెళ్ళి చూడండి, చాలా రెసిపీలు ఉన్నాయి. మీకు నచ్చితే ఏదైనా చేసుకోవచ్చు. అన్ని రకాలు కూడా ఉన్నాయి, అన్ని వంటలు. ఒక్కసారి అయితే చూసి చేసుకోండి మీకు ఇష్టమైన వంట. చూసారు కదా, చూసారు కదా. ఒక్కటైతే ఇప్పుడు చుంచి చూద్దాము ఎట్లున్నాయన్నది. ఇదిగో మంచిగా లోపల గుల్లుగా పైన క్రిస్పీగా చాలా కరకర ఉంటాయండి. చూసారు కదా, ఇట్లా కరకర ఉంటాయి. చాలా టేస్ట్గా చేసుకోండి. మీరు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. బాయ్ అండి, ఉంటా మరి.